దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. మెదక్ పట్టణంలో నిర్వహించిన భారీ జనగణన ర్యాలీలో జిల్లా కలెక్టర్తో పాటు ఆర్టీఓ, మున్సిపల్ చైర్మన్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన వివరాలు అందించి దేశ భవిష్యత్తుకు సహకరించాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. జిల్లా కలెక్టర్ జెండా ఊపి ఈ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తాల మీదుగా సాగిన ఈ ర్యాలీలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓ రమాదేవి, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ శాఖల జిల్లాధికారులు, మున్సిపల్ అధికారులు ఈ ర్యాలీలో అడుగులు వేశారు. జనగణన సమయంలో ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలని, సరైన వివరాలు నమోదు చేయించుకోవడం ద్వారానే ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందుతాయని మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు తెలిపారు. జనగణన ప్రక్రియను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్లకార్డులు చేబూని నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ మెదక్ పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. కానీ కరెక్ట్ నంబర్స్ మనకు తెలుస్తుంది. ఈరోజు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళే ఎలా వంట చేస్తున్నారు, విడివిడిగా ఉన్నాయా, కలిసి ఉన్నాయా, మనం ఏ రకంగా ప్లాన్ చేయాలి, పిల్లలు ఎంతమంది, అట్లాంటివి చేయడానికి మనకి సులభంగా అవుతుంది. సో ఇది జనగణన 2027 అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఈ రోజు నుంచి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో మనకి పాపులేషన్ ఎన్యూమరేషన్. మీ ఇంటికి వచ్చిన అడుగుతారు ఎంతమంది ఉన్నారు, ముసలైన ఎంతమంది, పిల్లలు ఎంతమంది, అట్లాంటి తర్వాత. కానీ ఈ రోజు నుంచి మాత్రమే కుటుంబాలకు సంబంధించిన, స్ట్రక్చర్ సంబంధించిన, ఇల్లు సంబంధించిన అడుగుతారు. సో మీకు కూడా మా ఎన్యూమరేటర్స్ కనిపిస్తే మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక్కోండి, ఎందుకు అడుగుతున్నారు, ఎలా ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. మరి ఈరోజు జనగణనలో మొదటి ఫేజ్ ఇండ్ల గణన అవేర్నెస్ గురించి మన వెహికల్ జిల్లా వ్యాప్తంగా అంతటా సంచరించి ఒక అవగాహన తీసుకొస్తూ ఉంది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి గౌరవ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. జనాభా గణన 2022 సంబంధించి మనము ఒకటి ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి పౌరుడు కూడా జనాభా గణనలో పార్టిసిపేట్ కావాలి, వారి యొక్క వివరాలు నమోదు చేసుకోవాలి. వివరాలు నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పర్టికులర్స్, నిజమైన పర్టికులర్స్ నమోదు చేసినట్లయితే ఇప్పుడు గౌరవ చైర్మన్ చెప్పిన ప్రకారము ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ కానీ ఇతర పథకాలు కానీ ఏమైనా వాళ్ళకి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇంటింటి మన గణన చేయడానికి ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఎటువంటి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఏ డాక్యుమెంట్స్ మనకు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. వివిధ శాఖల ఉన్నతాధికారులకు, అధికారులకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి శుభోదయం. సెన్సస్ వర్క్ నిన్నటి వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిపోయింది. ఈ రోజు నుండి ప్రతి ఎన్యూమరేటర్స్ అని, సూపర్వైజర్స్ కానీ ఎవరైనా మీ ఇంటికి వస్తే తప్పకుండా సహకరించి చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఎలాంటి సంక్షేమ పథకాలైనా మీ గడపలో వాలాలంటే, లేదా మీరంటూ ఒకరు ఉన్నారు అని అంటే ప్రతి దానికి కూడా ఈ జనగణన చాలా అవసరం. కాబట్టి ఒకవేళ మీరు లేని కారణంగా వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ పెట్టి మీరుండే సమయం చెప్పినా కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రోగ్రామ్ను అందరూ కదిలి వచ్చి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. 27 మనకి ప్రపంచంలోనే చాలా పెద్ద ఎక్సర్సైజ్. మీ అందరికీ ఐడియా ఉంది, 2011 నుంచి ఇప్పుడే మనం నెక్స్ట్ జనగణన చేస్తున్నాము. సో జనగణన అనేది మనకి ఒకటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి, మనకి ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, అది మనం మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాము. సో దీంట్లో భాగంగా మా జిల్లాలో కూడా
21 మండలాలతో పాటు 4 మున్సిపాలిటీస్లో మనం ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి అందరికీ శిక్షణ కార్యక్రమం చేసి అందరూ ఈ రోజు నుంచి ఫీల్డ్లో మీకు కనిపిస్తారు. వాళ్ళకి మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ రోజు నుంచి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అంటే వాళ్ళే చూసుకుంటారు ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎక్కడ వంట చేస్తున్నారు, వాళ్ళు కలిసి చేస్తున్నారా, విడిగా చేస్తున్నారు, అట్లాంటి అడుగుతారు మీకు. దీంట్లో ఇచ్చిన మీ గురించి సూచనలు కానీ మీ గురించి డీటెయిల్స్ కానీ ఎక్కడైనా బయట పంపించడానికి అవకాశం లేదు. సో మీరు ఇచ్చిన డేటా మా ఎన్యూమరేటర్ ఫోన్లో నింపిన తర్వాత మొత్తం సేవ్ అవుతుంది. అది సేవ్ చేసిన తర్వాత ఎన్యూమరేటర్కి కూడా కనిపించద్దు, మాకు కూడా చూసుకోవడానికి లేదు. అది మొత్తం మనకి సర్వర్లోకి పోతుంది. సో మీ డేటా బయట వస్తుంది, ఎవరైనా ఏం చేస్తారు చూసుకొని దాచుకొని ఏం చేస్తారు, అట్లాంటి భయపడాల్సిన ఏం అవసరం లేదు. మీరు